హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఏఐ ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించే మాట. ప్రపంచం అంతా ఊగిపోతోంది. ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మానవాళికి ఏం జరగబోతోంది, అది ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అంటే ఏదో ఒక క్షణంలో రేపో మాపో అన్నట్టుగా ఉంది. మనిషి మీదను కూడా దాటేసి మనిషిని శాసిస్తుందేమో అన్నంత భయం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉంది. మొన్ననే ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు జరిగితే దానికి మన దేశ ప్రధాని మోడీ అధ్యక్షత వహించడం మనం చూసాం. ఆయన కూడా ఆందోళన వ్యక్తం చేశాడు ఏం జరగబోతోందో అని. మరి అంతటి పవర్‌ఫుల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా జాబ్స్ రంగం అయితే ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో చాలా జాబ్స్ పోతున్నాయి. ఇప్పుడు మీడియా రంగం, మీడియా, సినిమా, ఈ క్రియేటివ్ రంగంలో కూడా ఇది చాలా పెద్ద ఉత్పాతాన్నే క్రియేట్ చేయబోతుందని వినిపిస్తోంది. ఏఐ ఇంత స్పీడ్‌గా కబలిస్తున్న రంగాల్లో సినిమా, టీవీ ఈ రంగం కూడా, మీడియా రంగం కూడా ఉందా? అసలు ఏఐ పోషిస్తున్న పాత్ర ఏంటి? దానివల్ల రాబోయే లాభాలేంటి, నష్టాలేంటి ఇవాళ చర్చిద్దాం. ఇవాళ మనతో కెంబూరి సతీష్ కుమార్ ఉన్నారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్. అలాగే చాలా అతిపెద్ద డిజిటల్ మేకింగ్ మీడియా కంపెనీ సెంటిలా క్రియేషన్స్ అధినేత. అట్లాగే ఏఐ ఎక్స్పర్ట్ కూడా. తను చాలా గత 10 ఏళ్లుగా ఏఐతో వర్క్ చేస్తున్నారు ఆయన. అనేక మన తెలుగు రాష్ట్రాల్లోని అనేక దేవాలయాల్లో ఏఐ ద్వారా చాలా చాలా ఆధునిక మార్పులు తీసుకొచ్చారు ఆయన. సో అవన్నీ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. అన్న ఎలా ఉన్నావు అన్న? ఎంతో బాగున్నా. సూపర్. సూపర్. సో భయపెట్టిస్తున్నావు మమ్మల్ని. సరే ఏఐ అంటే మనల్ని తాకదేమో, మీడియా దాకా రాదేమో అనుకున్నాను కానీ అసలు మీడియానే బీభత్సంగా కబలించేస్తుందని మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏం జరగబోతుంది మీడియా రంగంలో? యాక్చువల్లీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక పెను విప్లవం అని చెప్పొచ్చు దీన్ని. ఓకే. ఎందుకంటే ఏఐ అంటే కేవలం సాఫ్ట్వేర్ రంగం ఉంది. సాఫ్ట్వేర్లో కొన్ని కోడింగ్కి సంబంధించింది లేదా మెషిన్ లెర్నింగ్ అనుకుంటారు కానీ కానీ కాదు. జనరేటివ్ ఏఐ అనేది ఒక మీడియా రంగంలో, అడ్వర్టైజింగ్లో, సినిమా రంగంలో ఒక అత్యున్నతమైన అద్భుతమైన ఒక ఆవిష్కరణ. ఓకే. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఆమ్, ఈ పవర్ కనుక్కోవడం కానీ ఇంకోటి కానీ ఏవైతే రెవల్యూషన్స్ ఉన్నాయో అవును. అలాంటి రెవల్యూషన్ లాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఓకే. మనిషి మేధస్సుకి 1,00,000 రెట్లు 1,00,00,000 రెట్లు వేగంగాను బా. ఇంకా అత్యంత మెరుగుగాను ఆలోచించగలిగే శక్తి ఏఐకి ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక చిన్న అడ్వర్టైజింగ్ రంగంలో తీసుకున్నప్పటికీ అడ్వర్టైజింగ్ రంగంలో ఒక యాడ్ చేయాలంటే ఒక ఆర్టిస్ట్ కావాలి, లొకేషన్ కావాలి, షూటింగ్ చేయాలి, దానికి విఎఫ్ఎక్స్ యాడ్ చేయాలి, బ్యూటిఫుల్ మ్యూజిక్ చేయాలి. ఇదంతా చేయడానికి ₹1,00,000 ఖర్చు, కొన్నిసార్లు ₹1,00,00,000 కూడా ఖర్చు అవుతుంది. అంత శ్రమ కాన్సెప్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి. అయితే ఇప్పుడు ఏఐ రంగంతో కాన్సెప్ట్ క్రియేషన్ దగ్గర నుంచి దాని కంటెంట్ క్రియేషన్ వరకు కూడా ఏఐ చేయగలుగుతుంది. ఎట్లా అంటే జనరేటివ్ ఏఐలో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్కి ఒక యాడ్ చేయాలనుకుంటే ఆ యాడ్కి కావాల్సిన కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాం ఫస్ట్ ఏఐ ద్వారా. జనరేట్ అయిన తర్వాత మనం వీ కెన్ క్రియేట్ బై బెటర్ ప్రాంప్టింగ్. అంటే మనకి ఏం కావాలో మన థాట్ ప్రాసెస్ని కరెక్ట్గా ప్రాంప్ట్ చేయడం ద్వారా మనం మోడల్స్ని తయారు చేయగలుగుతాం. ఓకే. ఆ మోడల్స్ ద్వారా యాడ్ని క్రియేట్ చేయగలుగుతాం. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సూటబుల్ మ్యూజిక్ని కూడా కంపోజ్ చేయగలుగుతాం, బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కూడా కంప్లీట్ చేయగలుగుతాం. అంతా అయిన తర్వాత ఎండ్ టెక్స్ట్ ఏదైతే మన ఫైనల్ కమ్యూనికేషన్ ఉంటుందో బ్రాండ్ కమ్యూనికేషన్ కూడా ఇచ్చేసి యాడ్ మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు. అవసరం లేదు. యాక్చువల్లీ ఆ రోజు ఎప్పుడో భవిష్యత్తులో రాబోయేదో నేను ఎప్పుడో ఊహించి చెప్తున్నవి కాదు, ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసింది ఇది. సో ఈ జనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి కావచ్చు, లేదా నాగార్జున కావచ్చు, లేదా ఇంకా అల్లు అర్జున్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళంతా కూడా లొకేషన్కి వచ్చి షూట్ చేసి కాల్ షీట్ దొరకపోవడం ఇలాంటి పరిస్థితి కూడా లేకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఎలా అంటే మోడల్స్ మనకి అద్భుతంగా మనం ఏఐతో మోడల్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ మోడల్ క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సల్మాన్ ఖాన్తో యాడ్ చేయాలనుకుంటే మన సల్మాన్ ఖాన్ మోడల్ మనం తయారు చేసుకుంటాం. ఓన్లీ డేట్స్ను ఆయన పర్మిషన్ మాత్రమే తీసుకుంటాం. మేము వీఆర్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాడ్, వీఆర్ యూజింగ్ యువర్ మోడల్. మన ఆ మోడల్తో మొత్తం యాడ్ మొత్తం కంప్యూటర్లో కంప్లీట్ చేస్తాం.
చేసినందుకు గాను ఆయన ఏదైతే రెమ్యునరేషన్ తీసుకుంటాడో రెమ్యునరేషన్ మనం పే చేస్తాం. అంతే. సో అంతే, ఆయన ఆయన షూటింగ్ లేదు, ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది. సరిపోతుంది. షూటింగ్ రావాల్సిన పని లేదు, Seriously. లొకేషన్ లేదు, కెమెరాలు లేవు. ఇదేదో వినడానికి మాయాజాలం లాగా ఇది అవుతుందా అని అనుకోవచ్చు కాక, కానీ హైపర్ ఫోటో రియలిస్టిక్ Okay. మోడల్స్ మనం తయారు చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు బిఎస్ గారు, అవును. మీలాంటి మోడల్ తయారు చేసి మీ పక్కన పెడితే ఇద్దరిలో ఎవరు ఒరిజినల్ ఎవరు మోడల్ అంటే మెనీ పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు టెల్, ఓకే. చెప్పలేకపోవచ్చు. ఈయన బిఎస్ రియల్, ఈయన ఒరిజినల్ తెలియదు మనకి. సో నేను రాకుండా ఇంటర్వ్యూ అయిపోతుంది. అయిపోతుంది. మేము మీకు మీ ప్రాంప్టింగ్, మీ వాయిస్తో పాటు ప్రాంప్టింగ్ చేయొచ్చు. ఒకవేళ కానీ వాయిస్ ఒక్కటి మనం ఇద్దాంలే అనుకుంటే ఆ డబ్బింగ్ వరకు ఇవ్వచ్చు. Okay. అదర్వైజ్ వీ కెన్ మేక్ యువర్ వాయిస్ ఆల్సో ఎస్ కాపీ చేయగలుగుతాం. దాన్ని క్లోనింగ్ ద్వారా మీ వాయిస్ కాపీ చేసి వీ కెన్ డూ దట్. వద్దులేంటే వాయిస్ వరకు మనం చేయొచ్చు తప్ప మిగతా యాడ్ ఫిల్మ్ మొత్తాన్ని కూడా మనం ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా చేయొచ్చు. విఎఫ్ఎక్స్ రంగంలో ఒక అద్భుతమైన రెవల్యూషన్ అని చెప్పాలి విఎఫ్ఎక్స్ పర్టికులర్లీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు రోజుల్లో కొన్ని సినిమాలు సుమోలు పైకి లేస్తున్నాయి, బాంబులు పేలాయి, అవును. రకరకాలు ఉన్నాయి. అవును. ఇవన్నీ చేయాలంటే మనకి ఎంత ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. ఆ లొకేషన్కి వెళ్ళాలి, షూట్ చేయాలి, షూటింగ్లో ప్రమాదాలు జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ. అంత కష్టపడి చేసిన రియలిస్టిక్ ఫుటేజ్ క్యాప్చర్ చేస్తామంటే డౌటే. అవును. కానీ విఎఫ్ఎక్స్లో, ఈవెన్ విఎఫ్ఎక్స్లో కూడా బాంబులు బ్లాస్ట్ చేయడం అంతా కూడా ఎక్స్పెన్సివ్ అఫైర్. ఎందుకంటే దానికి చాలా టైం పడుతుంది. ఓకే. దానికి మోడలింగ్ ఆర్టిస్ట్ కావాలి, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, యానిమేటర్, దానికి రకరకాల పీపుల్ కలిపి పనిచేస్తారు. కానీ ఏఐలో ఇదంతా పని ఒకరే చేయగలుగుతారు. ద బెటర్ ప్రాంప్టింగ్. ఆ ప్రాంప్టింగ్కి మార్కెట్లోకి రకరకాల టూల్స్ వచ్చినాయి. ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టూల్స్ని మనం దగ్గర తీసుకురాగలిగితే మనం విఎఫ్ఎక్స్ కూడా చాలా అద్భుతంగా చేయగలుగుతాం. ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది, అసలు దీనివల్ల ఏమవుతుంది Yes. అంటే, ఒక పని చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విఎఫ్ఎక్స్ క్రియేట్ చేయాలన్నా, ఒక ఏదైనా గ్రాఫిక్స్ చేయాలంటే 3D మోడలింగ్ పీపుల్ కావాలి, టెక్చరింగ్, లైటింగ్, కెమెరా, యానిమేషన్ రకరకాలు కావాలి. వీటితో పాటు విఎఫ్ఎక్స్ కావాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంతమంది కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేసే ఒక ఇండస్ట్రీ అది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అలాంటి ఇండస్ట్రీలో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా జస్ట్ ప్రాంప్టింగ్తో మనం క్రియేట్ చేయగలుగుతున్నాము అని అంటే ఏమవుతాయి వాళ్ళ ఉద్యోగాలు? కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి కదా. ఛాలెంజ్. అయితే ఎట్ ద సేమ్ టైం ఈ ఏఐ వల్ల కొన్ని కోటాను కోట్ల ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు పడే అవకాశం ఉంది. దాన్ని మనం ముందుగా మనం విజన్ చేయగలగాలి. ఎలా విజన్ చేయగలగాలి? ఎందుకంటే మనకు ప్రాబ్లం వచ్చిన తర్వాత, ఉద్యోగం పోయిన తర్వాత అయ్యో ఆ రంగంలోకి వెళ్ళాల్సిందే అని కాదు. ఓకే. ఎప్పటి నుంచి మన ఆలోచన విధానాన్ని మనం మొదలు పెట్టగలగాలి. ఓకే. ఎలా మొదలు పెట్టచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్లో ఈ ఏఐ అనేది ఒక థ్రెట్ అని చెప్పాలి. అవును. ఎందుకంటే ఐడెంటిటీ. ఇప్పుడు మనకి డీప్ ఫేక్ ఏఐ అని ఉంది. అవును. ఇదేంటంటే ఒక మనిషిని పోలిన మనిషిని తయారు చేయడం, మీ ఐడెంటిటీని తీసుకొని అవును. మోసం చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది మార్కెట్లో. అవును. వాళ్ళు అలా మోసం చేసినప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లోను, ఇండస్ట్రీ సెక్టార్లో ఈ మోసాల వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అవును. సమ్ టైమ్స్ బ్యాంకింగ్ సెక్టార్ మొత్తం కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఓకే. ఈ ప్రమాదాన్ని ముందుగా పట్టుకోవడం కోసం బ్యాంకింగ్ సెక్టార్లో కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. అంటే Okay. డీప్ ఫేక్ ఏఐని పట్టుకోవడం ఎట్లా, ఓకే. డీప్ ఫేక్ ఏఐ ద్వారా ఎట్లా మనం ఒక రాంగ్ని రైట్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే. మనం డీప్ ఫేక్ ద్వారా మనల్ని మోసం చేయకుండా ఉండే విధానం ఏంటి, ఓకే. ఇదంతా చేసే సెక్షన్స్ కొత్తగా రాబోతున్నాయి. ఇవన్నీ న్యూ ఆపర్చునిటీస్. ఇవి కాకుండా ఇంతవరకు నేను విఎఫ్ఎక్స్ చేయాలంటే నేను మోడలింగ్ నేర్చుకోవాలి, లేదంటే న్యూక్, సిలోట్ ఇట్లాంటి రకరకాల సాఫ్ట్వేర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి సాఫ్ట్వేర్ నేర్చుకొని నేను చేయాలి. ఇప్పుడు అవసరం లేదు. అసలు నువ్వేం అవసరం లేదు. అవసరం లేకుండా నేను మంచి ప్రాంప్ట్ చేయగలిగే ఉండాలి, మంచి థాట్ ప్రాసెస్ చేయగలిగే ఉండాలి. ఉన్న ప్లాట్ఫామ్స్ని క్లబ్ చేసి కాంబినేషన్ చేసి ఒక సింఫనీ ఎలా క్రియేట్ చేయాలో నాకు తెలిసి ఉండాలి. ఓకే. అలా తెలియగలిగితే ఐ కెన్ మేక్ మిరాకిల్స్. కాబట్టి కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరిగినాయి. ఎందుకంటే ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోవాలి, ఇంకా వేరే ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రియల్లీ టెలింగ్ నో, సాఫ్ట్వేర్తో సంబంధం లేదు అసలు. ఇది ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయడానికి అవును, అంటే ఇప్పుడు కంప్యూటర్లోనే చేయాలి కదా, ఇదంతా కూడా కంప్యూటర్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ విఎఫ్ఎక్స్ కంప్యూటర్లో అంతే చేస్తాం కదా. అవును. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడింగ్ తెలిసి ఉండాలి, ఓకే. వాళ్ళకి మెయిన్ ఫ్రేమ్ కానీ ఇంక వేరే రకరకాల అవును, తెలిసి ఉండాలి. అవును. ఇప్పుడు దీంట్లో అవసరం లేదు. ఓకే. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, నా బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, లేదా అదర్వైజ్ బీటెక్, ఎంటెక్, నథింగ్, జీరో. కానీ ఎవరైనా ఐ కెన్ డూ దట్. మనం Okay. చేయగలుగుతాం. ఎనీబడి హూ పాస్ డిగ్రీ ఆర్ బీటెక్ ఎనీథింగ్. ఇప్పుడు రాజమౌళి సినిమా చేయాలి అనుకుంటే, ఏది ఏఐ టెక్నాలజీతో చేయాలి అనుకుంటే ఒక రాజమౌళి ఉంటే సరిపోతుంది, ఇంకెవరు అక్కర్లేదా? ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. దీనికి రెండు రకాలు. ఒకటి
మనకున్న మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ ఏఐతో రాజమౌళి నిర్మించిన సినిమా లాంటివి చేయలేకపోవచ్చు గాక, కానీ దానికి ప్యారలల్గా తయారు చేయగల శక్తి అయితే ఇప్పుడున్న ఏఐకి ఉంది. ఓకే. ఈ ఏఐ ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే మేము చూస్తున్న ఒక 1 ఇయర్లోనే జస్ట్ 2024 to 25కి వచ్చేసరికి రెవల్యూషనరీ చేంజెస్ వచ్చేసినాయి. ఏది ఏఐలో అంటే మెచ్యూరిటీ ఆఫ్ కంటెంట్ క్రియేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతకు ముందు రోజులు ఒక మోడల్ క్రియేట్ చేస్తే అది రియల్ కాదులే తెలిసిపోయేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లా అంటే స్కిన్ టెక్చర్ దగ్గర మొదలుపెట్టి స్కిన్ మీద ఉన్న ఆ హెయిర్ పాలికల్స్ని కూడాను ఇమిటేట్ చేసి తీసుకురాగలిగినంత సూక్ష్మమైన ఏఐ అనేది వచ్చేసింది ఇప్పుడు. హైపర్ ఫోటో రియలిస్టిక్ ఇమేజ్ క్రియేషన్ అండ్ మోడల్ క్రియేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు వెరీ ఫ్యూ మంత్స్, ఒక 6 months ఓవర్ డౌన్ ద టైమ్, 6 months ఆర్ 1 yearలోనే మనకి పీపుల్ క్రియేట్ చేయొచ్చు, యానిమేట్ చేయొచ్చు. అది సాధ్యమవుతుంది. ఓకే అన్న, ఇప్పుడు మేము గ్రోక్ 3 అది వాడుతున్నాం మేము. అంటే కంటెంట్ క్రియేషన్ ఎంత ఫాస్ట్ అయిపోయిందంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్ జస్ట్ ఇట్లా చెప్పగానే టక ఇచ్చేసింది. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ 1 నిమిషంలో ఇంటర్వ్యూకి సరిపడా కంటెంట్ మొత్తం వచ్చేసింది. కరెక్ట్. ఇంకా చాట్ జీపీటీ ఉంది. దానికి ఇది అడ్వాన్స్డ్ వర్షన్. అదే ఇప్పుడు మనకి గమ్మా 3, ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఇవేంటంటే ఈ ప్లాట్ఫామ్స్తో మనకి ఈవెన్ చాట్ జీపీటీ ఆల్సో వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్. దాని ద్వారా కూడా చాలా మనం చేయగలుగుతాము. నాట్ ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. జనరల్గా చాలా మంది ఏమనుకుంటారు చాట్ జీపీటీ అంటే ఏదో కంటెంట్ క్రియేషన్ అనుకుంటారు. నాట్ లైక్ దట్. చాట్ జీపీటీ ఇస్ అ స్ట్రాటజీ మేకర్. వీ కెన్ జనరేట్ స్ట్రాటజీస్, ఐడియాలజీని జనరేట్ చేయొచ్చు, కాన్సెప్ట్ని క్రియేట్ చేయొచ్చు. అంటే చాట్ జీపీటీ చాలా మంది ఏమనుకుంటారు అంటే చాట్ జీపీటీతో ఏదైనా స్క్రిప్ట్ కావాలి, స్క్రిప్ట్ తయారవుతుంది అంతే వాడుతున్నాం, కానీ కాదు. చాట్ జీపీటీ ఇస్ ఒక రెవల్యూషన్ లాంటిది. అది ఎలా అంటే చాట్ జీపీటీ మన ఐడియాలజీని క్రియేట్ చేయగలుగుతాం, థాట్ ప్రాసెస్ మనం జనరేట్ చేయగలుగుతాం. సో చాట్ జీపీటీ లాంటి ప్రస్తుతానికి అంటే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉన్నవి ఇవే. వీటి ద్వారా నేను మొన్న తెలుసుకున్నది ఏంటంటే చాట్ జీపీటీ ద్వారానే వీడియోలు కూడా తయారు చేయొచ్చు. అంటే చాట్ జీపీటీలో వీడియో ఇమేజ్ క్రియేషన్కి అంత మెచ్యూరిటీ లేదు. సో దాన్ని మనం దాని పర్పస్ కూడా అది కాదు. సో దానికి సంబంధించిన టూల్స్ వేరే ఉన్నాయి, మళ్ళీ ఉన్నాయి మనకి రకరకాల టూల్స్ ఉన్నాయి. ఒకటి ఇమేజ్ క్రియేషన్, రెండవది వీడియో క్రియేషన్, మూడవది విఎఫ్ఎక్స్ క్రియేషన్. అట్లాగా దాని టూల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రన్వే ఎంఎల్ ఉండొచ్చు కాక, చాట్ జీపీటీ ఉండొచ్చు కాక, ఇంకోటి ఉండొచ్చు కాక, ఇవన్నీ కూడాను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ టు డెవలప్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్. తెలియకుండానే మాలోకి వచ్చేసింది. ఇప్పుడు మా ఎడిటర్స్ ఒక టూల్ వాడుతున్నారు, ఏంటంటే మ్యూజిక్ క్రియేషన్. అంటే వాడు 3 అవన్నీ ఇచ్చేస్తే మ్యూజిక్ క్రియేట్ అయిపోతుంది. కరెక్ట్. 3 గట్టి ఇవ్వడం ఒకటే కాదు, కొన్నిసార్లు ఏం చేయవచ్చు అంటే మనం ఒక వీడియో క్రియేట్ చేస్తాం, ఆ వీడియోని అప్లోడ్ చేసి రిలవెంట్ మ్యూజిక్ అంటే రిలవెంట్ మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుంది. సో కస్టమైజేషన్. అవును. సో బేస్డ్ ఆన్ ద మూడ్ ఆఫ్ ద వీడియో చేయగలుగుతుంది. అయితే మనకు డౌట్ వస్తుంది, అన్ని ఏఐ చేస్తే ఇక మనిషి చేసేది ఏముంది? మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, కంపోజర్ చేసే వాళ్ళు, సింగర్స్ ఉన్నారు, వీళ్ళంతా ఏమవుతారు అంటే ఆన్సర్ ఈజ్ వాళ్ళకి ఏమీ కాదు. వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ గ్రోత్ కానీ ఉంటుంది, కానీ ఏఐ పగ్గాలు పట్టుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు ఏఐ పగ్గాలను విడిచిపెట్టి నాకు ఆల్రెడీ విఎఫ్ఎక్స్ వచ్చు, నాకు న్యూక్ వచ్చు, సెల్యూట్ వచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చు, నేను చేయగలుగుతాను, నాకు లైఫ్ ఉంది అంటే నో, సాధ్యం కాదు. వాళ్ళు కూడా డెఫినెట్లీ ఏఐని క్యాచ్ చేయాలి. వాళ్ళ విఎఫ్ఎక్స్ నాలెడ్జ్కి ఏఐ కూడా తోడైతే డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అంతే తప్ప ఏఐ రావడం వల్ల విఎఫ్ఎక్స్ జాబులు పోతాయనో, విఎఫ్ఎక్స్ వాళ్ళు రోడ్డుని పడతారు అనేది రాంగ్ స్టేట్మెంట్ అన్న. ఇప్పుడు ఒకటి మహాభారత్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు, రాజమౌళి అనౌన్స్ చేశాడు ఆల్రెడీ. అంటే ఇంకో 2-3 సంవత్సరాలు పట్టవచ్చు అది షూట్కి వెళ్ళడానికి. అది ఏఐలో వచ్చే అవకాశం ఉందా? చేయొచ్చు బ్రహ్మాండంగా. నేను ఐడియా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసలు హ్యూమన్ వాడతాం, వాడుకొని స్టోరీ బోర్డ్ తయారు చేస్తాం. స్టోరీ బోర్డ్ తయారైన తర్వాత అదే స్టోరీ బోర్డ్ని ఇమేజ్ కన్వర్షన్ కింద చేస్తాం. ఇమేజ్ కన్వర్ట్ అయినాక ఇమేజ్ని వీడియో కింద కన్వర్ట్ చేస్తాం. సో స్టోరీ బోర్డ్ ప్రాపర్గా ఉంటే ఎంటైర్ మూవీ కెన్ బి క్రియేటెడ్ ఇన్ ఏ డెఫినెట్లీ 100%. ఇన్ హాలీవుడ్లో చాలామంది చేస్తారు ఇప్పటికే కొన్ని సీన్లు, స్పెసిఫిక్ సీన్స్ని ఏదైతే మామూలుగా చేయడం చాలా కష్టసాధ్యం అవుతుందో అలాంటి సీన్లు మనం ఏఐ ద్వారా చేయొచ్చు. డెఫినెట్లీ. ఇప్పుడు ఒక సినిమా నడుస్తున్నప్పుడు మధ్యలో హీరో చనిపోయాడు అనుకో, మిగతా సినిమాని ఏఐ ద్వారా కంప్లీట్ చేయొచ్చు. ముందు రోజుల్లో మోడల్లో చేసేటప్పుడు తెలిసిపోయేది మనకి. అవును, అది సాధ్యం కాదు. అంటే హ్యూమన్ తో చేసేటప్పుడు
ఈవెన్ అవతార్ లాంటి సినిమాలు వచ్చేటప్పటికే ద మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ యానిమేషన్ బాగా పెరిగింది. ఓకే. దాంట్లో ఎంటైర్ మూవీని యానిమేషన్‌లో చేసినప్పటికి కూడా ఓకే. మనకి రియలిస్టిక్‌గా అనిపించేటట్టుగా ఆ టెక్స్చరింగ్ గాని అవన్నీ తీసుకురాగలిగారు. రైట్. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు 1000 టైమ్స్ మోర్ బెటర్ దెన్ గ్రాఫిక్స్, బెటర్ దెన్ దోస్ గ్రాఫిక్స్ ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఏఐ. ఓకే. రైట్ అన్న, అంత బాగుంది. మొన్ననే విన్నాను. మనిషి మీద కంటే కూడా బాగా ఆలోచించగలదు. ఇప్పుడు మీరు కూడా కరెక్ట్. చెప్పారు 1,00,000 రెట్లైనా కరెక్ట్. ఆలోచించగలదు అని. కరెక్ట్. అలాంటప్పుడు ఇప్పుడు బలవంతుడు బలహీనుడిని కరెక్ట్. డామినేట్ చేస్తారు. డామినేట్ చేస్తుంటాడు, అదుపు చేస్తుంటాడు. ఆ సిచ్యువేషన్ మనిషికి వచ్చే అవకాశం ఉందా? 100గా 1000% అవకాశం ఉంది. మై కారణం గాడ్‌నెస్. ఏంటంటే ఆ! ఏఐ అనేది ఎవ్రీడే బ్రీఫింగ్ తీసుకొని ట్రైన్ అవుతుంది. అదొక ట్రైన్డ్ యెస్. మోడల్. అవును. మనం ఇస్తున్న బ్రీఫ్‌కి ఆధారం తీసుకొని దాని ట్రైన్ ఎంత బాగా ట్రైన్ అవుతున్న కొద్దీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంటే కూడా ఎక్కువ ఇంటెలిజెన్స్‌కెళ్ళే అవకాశం ఉంది. ఓకే. దాన్ని మనకి ఎప్పటికైనా ఆ ప్రమాదం అనేది పొంచి ఉంది. హ్మ్. సో, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐ కంటే శక్తివంతమైనదని మనం నమ్ముతాం కాబట్టి, అవును. దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం గానీ, దాన్ని కంట్రోల్ చేసే చట్టాలు గానీ వచ్చినప్పుడు మాత్రమే దాని కంట్రోల్‌లో మనం ఉండగలుగుతాం. లేకపోతే మనకి ఏఐ అపోకలిప్సీ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే. అదొచ్చిందనంటే డెఫినెట్‌లీ మనకంటే పవర్‌ఫుల్‌గా మోడల్స్ తయారవుతాయి. సో, మనల్ని ఖచ్చితంగా డామినేట్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఒక కాల్ సెంటర్ ఉంది. కాల్ సెంటర్‌లో ఒక 1000 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అవును. 1000 ఎంప్లాయీస్ పొద్దున్న, రాత్రి నిరంతరం పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ తీసేసి ఒక సిస్టమ్ సెటప్‌ని గాని ఏర్పాటు చేయగలిగితే, ఈ కాల్ సెంటర్ పీపుల్ ఎలాగైతే కాల్ చేస్తున్నారు, ఫాలోఅప్స్ చేస్తున్నారు, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఈ సేమ్ జాబ్ రోల్స్‌ని మనం ఏఐకి ట్రైన్ చేయడం ద్వారా ఏఐ విల్ రీప్లేస్ ఆల్ థీస్ 1000 పీపుల్. బా! అంటే మరి 1000 పీపుల్ 1% కూడా ఎర్రర్ ఉండదు ఇంకా. ఉండదు. ఎర్రర్ ఫ్రీ, ఫాలోఅప్ కరెక్ట్‌గా చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనలిటిక్స్. యెస్. ఎంతమంది కాల్ చేస్తే, ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, హ్మ్. ఎంతమంది కరెక్ట్ యాక్యురేటు, ఇదంతా కూడా డేటా అనేది పర్ఫెక్ట్‌గా జనరేట్ చేయగలుగుతుంది. ఓకే. సో, హ్యూమన్ కంటే మోర్ ఎర్రర్ ఫ్రీ అండ్ యాక్యురసీ అండ్ మోర్ ఓవర్ వెరీ, వెరీ, వెరీ ఎకనామికల్. ఓకే. కానీ ఒకటన్న, అంటే మీరు ఇంత చెప్తున్నారు. ఎంతైనా ఆహ్, సహజంగా ఉండేది వేరు. ఇట్లా ఆర్టిఫిషియల్‌గా చేసేది వేరు. హ్మ్. సహజత్వాన్ని కోల్పోదా ఈ మన ప్రక్రియ మొత్తం? ఎందుకంటే సహజత్వానికి అండ్ కృత్రిమం దానికి ఎప్పుడైనా డిఫరెన్స్ ఉండేటప్పుడు కోల్పోయే అవకాశం ఉంది. హ్మ్. సేమ్ ఉండేటప్పుడు అసలు కోల్పోయే ప్రశ్నేముంది? హ్మ్. నాకు తెలీదు అసలు మీరెవరు మాట్లాడుతున్నారో తెలీదు. ఓకే. రెండోది రెస్పాండ్ అవుతుందది. నాట్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ క్వెషన్స్, స్టాటిక్ ఆన్సర్స్ ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఓకే. ఎలాగా? మీ పేరేంటి? నెక్స్ట్ క్వెషన్. మీరేం ఆ! చేస్తారు? నెక్స్ట్ క్వెషన్. కానీ అలా కాదది. మీరేదైనా క్వెషన్ ఏసారు నాకు. నా హ్మ్. పేరు సంగతి పక్కన పెట్టు. నాకీ సమాధానం చెప్పు. అంటే ఆన్సర్ చేస్తుందది. ఓకే. సో, అంటే ఏంటి? లైక్ ఏ హ్యూమన్. ఓహ్! అప్పుడు మీకు ప్రాబ్లమ్ ఏంది? యూ ఆర్ టాకింగ్ టు ఎ హ్యూమన్ రైట్. విత్ ఎ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పారు దానికి ట్రైనింగ్ ఇస్తే అది దానిలోంచి తీసుకొని చేస్తుంది అని. అంతవరకు బానే ఉంది. దీంట్లో 2 భయాలు. ఒకటి, ట్రైనింగ్ ఇచ్చేవాడు విలన్ అనుకో. దాని పరిస్థితి ఏంటి? అదే ఇప్పుడొచ్చిన ఛాలెంజ్. యెస్. ట్రైనింగ్ ఇచ్చినోడు విలన్ కావచ్చు. కంటెంట్ క్రియేట్ చేసిన వాడు కూడా విలన్ కావచ్చు. అదే అంట. దిస్ వాడు ఈస్ ద ఎవరు? మేజర్ ఆఫ్ ది మేజర్ ఛాలెంజ్ ఇన్ ఏఐ ఇండస్ట్రీ. యెస్. ఇండస్ట్రీ మొత్తాన్ని నాశనం చేసే ప్రమాదం కూడా ఉంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బ్యాంకింగ్ సెక్టార్‌లో మీ ఐడెంటిటీ తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది. అవును. ఇప్పుడు జరుగుతున్న సైబర్ క్రైమ్స్ మన యెస్. పొద్దున్న లేచి ఫోన్ మోగగానే మీకు జాగ్రత్త, భయపడండి అని చెప్తున్నారు కదా! ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బికాజ్ ఆఫ్ దిస్. 88 లక్షల కోట్లంట యెస్. 2014లో జరిగిన మోసాలు. కరెక్ట్. సైబర్ క్రైమ్. అంటే ఇక్కడ మనం సైబర్ క్రైమ్‌ని మొత్తాన్ని ఏఐకి ఆపాదించడానికి వీల్లేదు. హ్మ్. ఏఐ ద్వారా జరిగే మోసాలు వేరేగా ఉంటాయి. అది ఓకే. డీప్ ఫేక్ ఏఐ ద్వారా జరిగే మోసాలవి. ఓకే. అంటే ఐడెంటిటీని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసే చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తది. మనం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అవును. పర్టిక్యులర్ పర్సన్‌ని మనం తీసుకొని ఆ పర్సన్ నేను ఏ రకంగానైనా అబ్యూజ్ చేయగలచ్చు. ఓకే. అంటే ఒక వ్యక్తి హ్యాండిల్ చేసే వ్యక్తి చెడ్డ వ్యక్తి అయితే అవును. ఆ వ్యక్తి రెప్యుటేషన్ మొత్తం స్పాయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఘోరంగా. అది పొలిటికల్ రంగంలో కానీ, బిజినెస్ రంగంలో కానీ అవును. ఆ మనిషి జీవితాన్ని కూడా నాశనం చేసే ప్రమాదం ఉంది. యెస్. అలాంటి పరిస్థితుల్లో ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు మాత్రమే అడ్డుకోగలగాలి. ఓకే. లేకపోతే మీరు చెప్పినట్టుగా అలాంటి ప్రమాదం డెఫినెట్‌లీ పొంచి ఉంది. రైట్. ఇక రెండో భయం. అంతకంటే పెద్ద భయం. మీరు ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ట్రైన్ అప్ చేసి దాని ప్రకారం నడుచుకోవడం ఒకటైతే, అది సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్టేజ్ వస్తే, ఉదాహరణకి ఒక మెషిన్ గన్ మన ఇండియా తరఫున యుద్ధంలోకి వెళ్ళినప్పుడు
ఇండియా తరఫున పనిచేయడం వరకు ఓకే. కానీ అది ఎవరిని చంపాలి, నేను ఎవరిని చంపకూడదు అనే నిర్ణయం తీసుకున్న రోజొస్తే పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ ప్రెజెంట్ కూడా ఉన్నాయి. డ్రోన్స్ ఉన్నాయి. ఏఐతో నడిపే డ్రోన్స్. ఉన్నాయి. ఈవెన్ మోర్ అసలు మనం యూజ్ చేస్తుంది తక్కువ గానీ మిగతా కంట్రీస్‌లో డిఫెన్స్ రంగంలో ఏఐ ఒక అడ్వాన్స్డ్ స్టేజ్‌కెళ్ళిపోయింది. అవును. వి ఆర్ డూయింగ్ లిటిల్ మీడియం మోడరేట్‌గా చేస్తున్నాము. ఓకే. నిజానికి ఒక రోబోకి ట్రైన్ అప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మన సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుంది. అటు నుంచి గ్రెనేడ్స్‌తో వస్తున్నారు. హ్మ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ సెండింగ్ అవర్ ఓన్ పీపుల్, ఓన్ సైన్యాన్ని పంపించే బదులు ఒక రోబోని పంపించి ఇఫ్ యూ ట్రైన్ దెమ్ అది ప్రాపర్‌గా వెళ్లి హిట్ చేయగలుగుతుంది. హ్మ్. సో దానివల్ల పోతే ఒక రోబో పోతుంది. అవును. అదర్‌వైజ్ మొత్తం మన దేశాన్ని మనం మళ్ళీ దాన్ని రక్షించుకోగలుగుతాం. అవన్నీ ఏరుకొనొచ్చి మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు మనం రోబోని సో కావాలంటే. సో అలాంటి వాటికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఎవరిని కాల్చాలి? తన సొంత సైనికులనే తను హ్మ్. కాల్చకుండా ఉంటుందా అనంటే కంట్రోల్ అది ఓవర్ రోబే. నిర్ణయం తీసుకుంటే ఆ! నో కంట్రోల్డ్ బై అనే స్టెప్ దాటిన తర్వాత సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి వచ్చిన రోజు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాటికే సొంతంగా నిర్ణయం. అంటే సొంత నిర్ణయం తీసుకోవడం అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇదే ప్రోగ్రామింగ్ దశ. ఇంతకుముందు హ్మ్. ఫస్ట్ మీరు అడిగారు కదా! అవును. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలా అని చెప్పేసనేది. ఇప్పుడు మనం కోర్ సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్తున్నాం. అటు ఓకే. జనరేటివ్ ఏఐ నుంచి సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్తున్నాం. రైట్. సాఫ్ట్‌వేర్‌కి వచ్చేసరికి దాన్ని ట్రైన్ అప్ చేయాలి. ప్రోగ్రామింగ్ చేయాలి. ప్రోగ్రామింగ్ హ్మ్. బేస్డ్ ఆన్ ద ప్రోగ్రామింగ్ అది పనిచేస్తుంది. ఓకే. ప్రోగ్రామింగ్‌లో డిఫెక్ట్స్ ఏమున్నా అలాంటప్పుడు జరగాలి తప్ప అదర్‌వైజ్ ప్రోగ్రామింగ్, కోడింగ్ అని పర్ఫెక్ట్‌గా ఉంటే అది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తనంతట తాను నిర్ణయాలు తీసుకొని చేయడం అనేది చాలా తక్కువ అవకాశాలుంటాయి. ఓకే. దానికి ప్రోగ్రామింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఓకే. మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగానే ద క్యాపబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామర్, ద Yes. సాఫ్ట్‌వేర్ డిజైనర్ అవును. మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. కాబట్టి ఈ టాపిక్ అనేది డిఫరెంట్. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం జనరేటివ్ ఏఐ కోసం. ఎగ్జాక్ట్లీ. ఆ! ఈవెన్ జనరేటివ్ ఏఐ ద్వారా అయినా సరే ఏమన్నా ఇప్పుడు ఉదాహరణకి ఒక తప్పుడు వార్తను స్ప్రెడ్ చేయదలుచుకున్నా కరెక్ట్. అది మేజర్ ఛాలెంజ్. ఇప్పుడు అతి పెద్ద జనరేటివ్ ఛాలెంజ్ అది. ఎస్. మేజర్ ఛాలెంజ్ ఏంటంటే జనరేటివ్ ఏఐ ద్వారా ఐడెంటిటీని ఈజీగా తీసుకెళ్ళగలుగుతాం. ఒకప్పటి రోజుల్లో కూడా తీసుకెళ్ళడం సాధ్యమయ్యేది. ఓకే. ఇప్పుడు మీరున్నారు మీ ఫోటో ఫేస్ తీసేసి వేరే ఫేస్ పెట్టొచ్చు గాక. కానీ మనకు ఫోరెన్సిక్‌లోనే ఎక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లో నమ్మేశా. మీ దగ్గర ఒక అకౌంట్‌లో 20,000 పెట్టుకుంటే మీకు ₹1,00,00,000 వస్తుంది అనేది ప్రధానమంత్రి మోడీ చెప్తున్నాడు. నిర్మలా సీతారామన్ చెప్తుంది. ఆహ్, ఈ దేశంలో ఉన్న ప్రముఖులందరూ చెప్తున్నారు. స్టార్టింగ్‌లో అవునా? నిజమా? అని చాలా చాలా జాగ్రత్తగా విన్నా. అవునా అని. కట్ చేస్తే ఉట్టి ఏఐ బేస్డ్. కరెక్ట్. సో అలాంటి వస్తున్నాయి. సో దీనిని కంట్రోల్ చేయడానికి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఒక శక్తివంతమైనది వస్తుంది మార్కెట్‌లో కంటే దాంతో పాటు భయంకరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. కరెక్ట్. మనం యెస్. మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. యెస్. దానికి అత్యంత శక్తివంతమైన చట్టాలు చేసుకోవాలి. హ్మ్. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. దాన్ని మనం నేర్చుకోవాలి. ఈ మూడే దాని పరిష్కారాలు. ఓకే. చట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకి ఈవెన్ హోమ్ మినిస్టర్‌తో సెంట్రల్ హోమ్ మినిస్టర్‌తో ఒక ఇది క్రియేట్ చేసినప్పుడు ఏఐతో జనరేట్ చేసినప్పుడు వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ అరెస్ట్ చేసారు వాళ్ళని. వాళ్ళ మీద ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ తీసుకున్నారు. అవి సరే అదే తప్పు చేస్తే? ఎవరు తప్పు చేస్తే? ఇప్పుడు ఏదైతే మన బోట్ ఉంది, ఆటో హ్మ్. బోట్ ఏదైతే ఉందో హ్మ్. మన ఈ అంటే అది జరగడం తప్పు. అది చేయడం అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకొని తనంతట తానుగా సొంతంగా అవసరంలా. ఆ! ఇప్పుడు మనం 'రోబో' సినిమా చూసాం. 'రోబో 2' సినిమాలో వాడు 'రోబో 1 ఆర్ 2' వాడేం చేస్తాడు? చాలా మంచి ఉద్దేశంతో ఒక మంచి రోబోని తయారు చేస్తాడు. ఆ విలన్ గాడు ఇతని మీద కోపంతో దానికి రాంగ్ ప్రోగ్రామింగ్ ఇస్తాడు. అక్కడ ఏం జరిగింది మీకు? రెండో వ్యక్తి దాని కంట్రోల్ తీసుకోవడం జరిగింది. అవును. సో అది ప్రిలిమినరీ స్టేజ్. ఆ! ఆ! అది ఇప్పుడు ఎవరిని శిక్షిస్తారు? ఇప్పుడు అదే చెప్తున్నా. అక్కడికే వచ్చాం. ఇంకొక వ్యక్తి అనేవాడు ఇన్వాల్వ్ అయ్యాడు ఆ అవును. రోబోకి. ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో వేరే వ్యక్తి కూడా ఉన్నాడు. హ్మ్. తనంతట తానే మారే ఎగ్జాక్ట్లీ. సొంత తెలివితేటలు బట్టి ఉంటుంది. అంటే ఈ ప్రోగ్రామింగ్‌లో లోపం కింద వస్తుంది అది కూడా. అవును. ఒకటి ప్రోగ్రామ్ కింద లోపం కింద వస్తుంది. రెండోది అలాంటి పరిస్థితి రాకుండా కూడా థ్రెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ వచ్చే రోజుల్లో ఫస్ట్ రోజుల్లో అవును. వైరస్‌లు కానీ లేదంటే బ్యాంక్‌లో రకరకాల ఫ్రాడ్స్ ఎన్ని ఎక్కువగా జరిగేవి. కరప్షన్స్. అవును. రాను మనం ఫైర్ వాల్స్ చేసుకొని అవును. దాన్ని థ్రెట్ ప్రూఫ్‌గా డెవలప్ చేసుకొని బ్యాంకింగ్ సెక్టార్‌ని స్ట్రాంగ్ చేసాం. అవును. ద సేమ్ వే ఏఐతో ఏదైతే థ్రెట్ ఉందని మనం ఇప్పుడు భయపడుతున్నామో దాన్ని థ్రెట్ ప్రూఫ్ చేయడానికి రకరకాల సెక్యూర్ టూల్స్ వచ్చినాయి. ఓకే. దానికి ఎథికల్ ఏఐ అని ఉంది ఒకటి. హ్మ్. ఎథికల్ ఏఐలో అసలు ఏమి చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏ ప్రోగ్రామ్ ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు. హ్మ్. ఈ నిబంధనలన్నిటితో కూడా కూడిన ఒక డేటాను కూడా మనం తయారు చేసే అవకాశం ఉంది. ఓకే. అది గవర్నమెంట్ చేయగలిగినప్పుడు మనకి బియాండ్ ద లిమిట్ తనంతట తన ఆలోచనతో
మానవాళికే నాశనం చేసే ప్రోగ్రామ్స్ రాయని ఒక సిస్టమ్ని మనం డెవలప్ చేయగలుగుతాం. ఓకే. అలా చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు కూడా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అలా చేయగలిగినప్పుడు Yes. మన కంట్రోల్ ఉంటుంది. రైట్. ఎథికల్ అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ప్రతి క్లాన్‌కి, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి ఒక తనదైన సంస్కృతి, సాంప్రదాయాలు ఉంటాయి. వాటిని ఇది గౌరవిస్తదా? గౌరవించగలదా? ఖచ్చితంగా. అంటే ఇది గౌరవించడం అంటే బై గాడ్స్ గ్రేస్ ఏఐ అనేది మనం చెప్పింది చేస్తుంది. హ్మ్. మనకు కావాల్సింది చేస్తుంది. మనం అడిగింది ఇస్తుంది. మనం అడిగింది వెంటనే ఇస్తుంది. ఓకే. తప్ప హ్మ్. తనంతట తాను మనల్ని ఎవరినో కించపరచడమో, ఎవరినో బాధించడమో, బాధ పెట్టడం లాంటిది ఓకే. చేసే శక్తి దానికి లేదు. టూల్ మనం బాగా వాడుకోగలిగితే మనకు లాభం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఫైనల్‌గా, ఓవరాల్‌గా అంటే ఇది మానవాళికి ఉపయోగకరమైందా? వినాశనానికి దారితీస్తుందా? ఒక్క మాటలో చెప్పాలంటే హ్మ్. మానవాళికి ఇది ఒక వరం. ఓకే. మానవాళికి తిరిగిలేని వరం. ఓకే. ఎలా వరం అంటే దీని ద్వారా పని ఫాస్ట్‌గా అవుతుంది. యాక్యురసీ పెరుగుతుంది. ఈవెన్ మెడికల్ రంగంలో ఒక అద్భుతాలు చేస్తుంది ఏఐ. ఓకే. మెడికల్ రంగంలో ఒక వరం ఇది. ఎందుకంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది చేసే పరిశోధనల్ని ఈ అందిపుచ్చుకొని ఉంటుంది కాబట్టి ఇది ఇచ్చే డేటా అంది యాక్యురసీ బావుంటుంది. నిజమా? ఆ యాక్యురసీ అంటే డేటాతో నేను విన్నదేంటంటే, రోగ నిర్ధారణలో ఇది పొరపాటు పడే ఛాన్స్ ఉందని ఒకటి విన్నాను నేను. బ్రీఫ్ ఎవ్రీథింగ్ మళ్ళీ మనం అది ఇంతకుముందు మాట్లాడిందే. బ్రీఫ్ హ్మ్. ఎలా మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారు? ఓకే. డేటా కలెక్షన్. ఇప్పుడు మనం హ్మ్. రాంగ్ డేటా ప్రొవైడ్ చేస్తే రాంగ్ అనాలిటిక్స్ వస్తుంది. ఓకే. అది హ్యూమన్‌కైనా అదే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాబ్లెట్ నాకు రాసిచ్చారు. అవును. 10 మంది వాడారు. అవును. 10 మందికి సరైన రిజల్ట్ రాలేదు. అవును. 10 మంది వచ్చి మీకు చెప్పారు మాకు రాంగ్ రిజల్ట్ వచ్చిందని హ్మ్. చెప్పారు. హ్మ్. ద ఫ్యాక్ట్ ఈస్ వాళ్ళు ఆ టాబ్లెట్ వాడలేదు అసల. ఓకే. అంటే వాళ్ళు తప్పుడు బ్రీఫ్ మీకు చెప్పారు. ఆ! తప్పుడు బ్రీఫ్ బేస్ చేసుకొని మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అవును. అది ఎలా అవకాశం ఉందో హ్మ్. ఇది కూడా అంతే. మీరు ఇచ్చిన డేటా గాని సరిగ్గా లేకపోతే ఇట్ అవును. విల్ గివ్ రాంగ్ డెసిషన్స్. అవును. కాబట్టి ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ మాట్లాడుతున్నాం? ఎంత చేసినప్పటికీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంది మచ్ హయ్యర్ ఇంటెలిజెన్స్ దెన్ ఎనీథింగ్. ఓకే. కాబట్టి మనిషి తో తయారు చేసినప్పుడు జాగ్రత్తతో ప్రాపర్‌గా డేటాని మనం తయారు చేయగలిగి ప్రోగ్రామ్ చేసినప్పుడు యాక్యురసీతో వస్తుంది. రైట్. ఇప్పుడు ఇప్పటికే డ్రైవర్‌లెస్ కార్స్ వచ్చాయి. అవును. ఇంకా కొన్ని రంగాల్లో ఇప్పుడు మనం అనుకున్న కాల్ సెంటర్‌లో గాని, టెలిఫోన్ ఆపరేటర్ ఇట్లాంటి వ్యవస్థలన్నీ కనుమరుగైపోతాయి. అవును. ఇట్లాంటి వాటి కోసం ఎంత పెద్ద కంపెనీలు ఇక్కడ చూస్తున్నాం మనం. అవును. రాత్రంతా కూర్చొని కొన్ని లక్షల మంది పనిచేస్తుంటారు అవును. కాల్ సెంటర్. వీళ్ళ పరిస్థితి ఏంటి ఒకటి? ఇంకా ఇలా ఏ రంగాలు ప్రభావితం అవుతాయి ఉద్యోగాల విషయంలో? ఓకే. మనకి ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఒక్కొక్క గల్లీకి 5, 6 టైప్ ఇన్‌స్టిట్యూట్స్ ఉండేవి. అవును. చాలా టైప్ ఇన్‌స్టిట్యూట్స్. ఎక్కడ చూసినా అక్కడక్కడ డీటీపీ సెంటర్స్ ఉండేవి. ఎక్కడ చూసినా టెలిఫోన్ కాయిన్ బాక్స్ ఉండేవి. అవును. దాటుకుంటూ వెళ్తుంటే ఇవన్నీ క్రాస్ చేసుకెళ్ళేవాళ్ళం. అవును. ఇప్పుడు దాటుకుంటూ వెళ్తుంటే ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఇంటర్నెట్ సెంటర్ లేవు. అండ్ టెలిఫోన్ బూత్స్ లేవు. టెలిఫోన్ బూతులు లేవు. అండ్ అవును. ఈవెన్ టైప్ ఇన్‌స్టిట్యూట్లు లేవు. అవును. అవును. మాయమైపోయినాయి. అవును. మరి ఆ ఉద్యోగాలంతా ఏమైనాయి? అంటే వాటన్నిటి కంప్యూటర్ మనకి రీప్లేస్ చేసింది. ఓకే. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కంప్యూటర్ నాకొచ్చు, నేను గ్రాఫిక్స్ చేస్తానంటే కుదరదు. హ్మ్. దాంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే ఓకే. మీకు ఫ్యూచర్‌ని అందిపుచ్చుకోగలుగుతారు. ఓకే. దీంట్లో మళ్ళీ ఈ ఏఐ ద్వారా ధనికులకు, పేదలకు మధ్య మళ్ళీ వ్యత్యాసం ఏర్పడే అవకాశం ఉందా? అంటే ఏ ఖరీదైన టూల్స్ ఉంటాయి. అవి మళ్ళా పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి లేకపోవడం ఇట్లాంటి వ్యత్యాసాలొస్తాయా? టు బి వెరీ ఆనెస్ట్ అసలు ఆ వ్యత్యాసాలు తగ్గిపోతాయి బాగా. అవునా? ఖచ్చితంగా వావ్! తగ్గిపోతాయి. ఎలా ఓకే. తగ్గిపోతాయంటే రిచ్ థాట్స్ వర్సెస్ పూర్ థాట్స్. ఓకే. ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా! అవును. ఎవడికైతే రిచ్ థాట్స్ ఉంటాయో, రిచ్ ఐడియాలజీ ఉంటదో హీ విల్ బికమ్ ఏ రిచ్ మ్యాన్. హ్మ్. అంతే తప్ప నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి నేను డబ్బోడిని అవుతాను. ఇంకో డబ్బు లేదు కాబట్టి పేదోడవుతాను. ఆ కాన్సెప్ట్ ఉండదు. కాదు. అంటే ఏఐ టూల్స్ కూడా రిచ్చోడికే లేదు. నో. అందుబాటులో ఉండడం. అట్లా అసలు లేనే లేదసలు. ఆ! ప్రెజెంట్ అయితే లేనే లేదు. ఫ్యూచర్‌లో ఇంకా ఉండే అవకాశం ఇంకా లేదు. ఓకే. సో, రిచ్ థాట్ ప్రాసెస్‌ని మనం డెవలప్ చేయడం అంటే అక్కడ మళ్ళీ మనం ఎంత ముందుకు వెళ్తున్నా ఆలోచన చేస్తున్నాం, మళ్ళీ వెనక్కి ఆలోచిస్తున్నాం. ఏంటి ఆలోచన అంటే మళ్ళీ హ్యూమన్ ఇంటెలిజెన్సే ఎగ్జాక్ట్‌లీ. మాట్లాడుతున్నాం మనం. ఎగ్జాక్ట్‌లీ. అదే సో, జరుగుతుంది. ఆ రిచ్ థాట్ ప్రాసెస్‌ని మనం పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నేను ఇంకొక క్వెషన్ అడిగితే నువ్వు ఆశ్చర్యపోతావు. రేసిజం చూపిస్తుందా? అంటే కలర్ అంటే లైక్ లేదు. రేసిజం చూపించడానికి వైట్స్‌లో ఆ! ఒకలాగా చూయించడం, మళ్ళా లేదు. బ్లాక్స్‌లో ఒకలాగా చూడడం. నథింగ్. ఇట్లాంటివి కూడా అవకాశం ఉందా? నో. ద ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్‌లీ నో. రేసిజం అనేది దట్ ఈస్ హ్యూమన్ ఎమోషన్. అవును. రేసిజం ఈస్ ఎన్ మనం ఎమోషన్. దానికి ఇస్తుంది అదే గదా! మనం హ్యూమన్ ఎమోషనే కదా ఇస్తున్నాం. అవును. ఉదాహరణకి సతీష్ అనేవాడు మీ స్టూడియోకి రావాలి అంటే నువ్వు దానికొకటి ఇస్తావు. బీఎస్‌ని మాత్రం లోపలికి రానీయకు హ్మ్. అని నువ్వు ఇచ్చావనుకో,
అది ఎప్పటికి రానియదుగా. కరెక్టే. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ఎవరు చేశారు అక్కడ? ఒక సతీష్ చేశాడు. హ్యూమన్. దట్స్ అవును. వాట్. అదే అంటున్నా. అంటే ఇప్పుడు అది నేను ఏఐతోని చేయగలుగుతాను, నా సెక్యూరిటీ గార్డ్‌తోని చేయగలుగుతాను. అవును. సో సెక్యూరిటీ గార్డ్‌కి ఇది బదులుగా నేను చెప్పింది ఏది చిన్న చేయగలుగుతాను. పాయింట్. చిన్న పాయింట్. చాలా విషయాల్లో ఇదే టెక్నాలజీని గనుక అంటే ఇగో పేదవాళ్ళందరినీ లోపలికి రానియద్దు అనేది ఒకటి సెట్ చేసావనుకో, హ్మ్. అది అన్ని చోట్ల వర్తిస్తదిగా. అది సెక్యూరిటీ గార్డులతో కూడా చేయొచ్చు మనం అది. హ్మ్. హ్యూమన్‌గా చేయొచ్చు. సెక్యూరిటీ గార్డులు చేయొచ్చు. థంబ్ యాక్సెస్ బయోమెట్రిక్ ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు సెక్యూరిటీ ఇప్పుడు గార్డ్ అంటే అయితే నేను తోసేసి రాగలను. అవును. దీన్ని తోసి రాలేను. ఈ రోజుల్లో ఉన్న బయోమెట్రిక్ ద్వారా కూడా సాధ్యం. ఈ రోజు కాదు. హ్మ్. ఎప్పుడో 10, 20, 30 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న బయోమెట్రిక్ సిస్టమ్ కూడా చేస్తుంది. హ్మ్. ఈ రకమైన ప్రమాదాలు మనం పెద్దగా భయంకర ప్రమాదాల కింద సో ఊహించాల్సిన అంటే అవసరం లేదు. వివక్ష చూపించే అవకాశం లేదా అనేది లేదు. ఓవరాల్ వివక్షత గా. చూపిస్తదో, రేసిజం చూపిస్తదో, రిలీజియస్‌గా పనిచేస్తదో ఆ, అంటానికి లేదు. ఆ, ఏది ఎలా ప్రవర్తించాలన్నా సరే, వాట్ యు ఆర్ గివింగ్, వాట్ కైండ్ ఆఫ్ బ్రీఫ్ యు ఆర్ గివింగ్ ఓకే. అనే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఓకే. ఇప్పుడు మనకి ఏఐలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది. అవును. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే, అది సొంతంగా అది బాధపడటం, ఆనందపడటం, రకరకాల సందర్భాల్లో ఒక అవును. మిత్రుడిలాగా ఫర్ అవును. ఎగ్జాంపుల్ ఒక పాకెట్‌లో ఫ్రెండ్‌లా పెట్టుకున్నాం. హ్మ్. నీకు ఒక ఎమోషనల్ ఏఐ అవును. మాట్లాడుతునేటప్పుడు నీ ఫ్రెండ్‌తో మాట్లాడితే నువ్వు ఎలా ఫీల్ అవుతావో, ఓ, అదే రకంగా తను నీతో మాట్లాడగలుగుతుంది. చాట్ వా, చేస్తుంది, ఆ, ఓదారుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అవన్నీ చేయగలుగుతుంది. సో, అది పాజిటివ్‌గా వాడుకుంటే. లేదు ఒక మతానికో, కులానికో, ఇంకేదైనా ప్రొవోక్ ఆ, చేసుకోవటానికో, ఎవరి ఎస్, మీద ఎస్, శత్రుత్వాన్ని పెంచుకోవడానికో మనం ఎస్. వాడగలిగినప్పుడు అలా కూడా పనిచేస్తుంది. హ్మ్. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మంచి వాళ్ళున్నారా? చెడ్డ వాళ్ళున్నారా? మంచి వాళ్ళతో ఉంటే ఏమవుతుంది? చెడ్డ వాళ్ళతో ఉంటే ఏమవుతుందో సేమ్ అప్లికేబుల్ టు ఏఐ ఆల్సో. ఓకే. సో, ఇక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని దాటి ఇంటెలిజెన్స్ అనేది కానే కాదు. ఎగ్జాక్ట్లీ అదే అడుగుతున్నా. హ్యూమన్ ఇంటెలిజెన్స్ని దాటి అవి సొంతంగా నిర్ణయాలు తీసుకున్న రోజు ఏం జరుగుద్దనేదే భయం ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు భయపడాలా? పర్వాలేదా? కొద్ది రోజులు ఆగాలా? ఇది ఆగటానికి లేదు యాక్చువల్లీ. ఆ, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు భయపడాల్సిందే. ఎందుకు ఆ, భయపడాలంటే చట్టాలు కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎథికల్‌గా జరిగే ప్రాసెస్ అనేది ఇప్పటి నుంచే మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎస్, సైబర్ సెక్యూరిటీలో లాట్స్ ఆఫ్ యాక్ట్స్ రావాల్సింది. ఎస్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్‌లో సరికొత్త టూల్స్ రావాల్సింది. ఎస్. అక్కడ ఎంప్లాయీస్ నింపాల్సింది. ఎందుకంటే ఈ స్ట్రింజెంట్ రూల్స్, స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ అండ్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలో మార్పులు ఈ దశ నుంచి తీసుకురాకపోతే ఒకసారి స్ప్రెడ్ అయినాక ఇది మనకు కరోనాలా ఉంటుందది. ఓకే. అది స్ప్రెడ్ అయినాక మార్కెట్‌లోకి రీచ్ అయిన తర్వాత డ్యామేజ్ జరిగినాక దాన్ని కంట్రోల్ కూడా చేయలేకపోవచ్చు. కరెక్ట్. మన చేయి దాటిపోవచ్చు. కాబట్టి ఈ దశ నుంచి అటు గవర్నమెంట్ చాలా జాగ్రత్త తీసుకోవాలా. సెకండ్ థింగ్ యాస్ ఎ హ్యూమన్ మనం కూడాను చాలా జాగ్రత్తగా దాని వైపు అడుగులు వేయాలా. ఓకే. అదర్‌వైజ్ ఇట్స్ ఎ డేంజర్. రైట్. మన దేశం ఏఐలో మన దేశం సిచ్యువేషన్ ఎక్కడుంది? మన హైదరాబాద్ సిచ్యువేషన్ ఎక్కడుంది? నిజంగా చెప్పాలంటే ఏఐ మీద మనలో చాలా మందికి అవగాహనే లేదు ఓకే. ఎక్కువగా. ఏఐ హ్మ్. అంటే ఉద్యోగాలు పోతాయంట బేసిక్ లెవెల్. అంతే. ఏఐ అంటే దీనివల్ల ఏదో అంత మ్యానిపులేషన్ చేయొచ్చంట నెగిటివ్ కోణం. తప్ప అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఏఐ మీద నేను ఒక పెద్ద మనిషిని ఇంటర్వ్యూ చేశాను. మీకు పంపిస్తాను. ఆయన చెప్పింది ఏంటంటే సత్యనాశనం కాబోతుందని చెప్పాడు. అంటే ప్రొస్పెక్ట్ మన దగ్గర మెషిన్ గన్ AK-47 గన్ ఉండేది వచ్చింది అప్పట్లో. అవును. ఆ గన్‌తో దేశం నాశనం అయిపోతది. బట్ వాడడం మానేస్తున్నాం మనం. హ్మ్. వి యూజ్ ఫర్ డిఫెన్స్ అవర్ సెల్ఫ్. అవును. మనకు ఎవరైనా సరే వచ్చారంటే వాళ్ళని కాపాడుకోవడం మనకు అవసరం అది ఆయుధం. అట్ అవును. ద సేమ్ టైం అదే ఆయుధం వల్ల మనం కొన్ని కోట్ల మంది జనాలను మనం కాపాడగలుగుతున్నాం. అది వెపనే ప్రమాదకరమైనది. దాంతో కంపేర్ చేసినప్పుడు ఏఐని కంట్రోల్ అదే AK-47తో రైట్. ఈవెన్ తీవ్రవాద చేతిలోకి వెళ్ళిందంటే మిగతా వాళ్ళని కాల్చి చంపేస్తారు వాడు. ఓకే. దాంతో సత్య వినాశనం. హ్మ్. AK-47 వెపన్‌తో సత్య వినాశనమా లేదా రక్షణ కవచమా? హ్మ్. అది ఆలోచించుకోవాల్సింది హ్యూమన్. వండర్‌ఫుల్. కాబట్టి వండర్‌ఫుల్. ఆ. మనం ఏఐతో ప్రమాదాలు జరుగుతాయి, ఉద్యోగాలు పోతాయి, దేశమంతా నాశనం అయిపోతే అబద్ధం. ఓకే. కానే కాదు. ఐ హ్మ్. ఐ ఐ నెవర్ యాక్సెప్ట్ విత్ దట్. ఓకే. ఏఐతో అద్భుతాలు జరగబోతున్నాయి. ఏఐ వల్ల హ్యూమన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, యాక్యురసీ పెరుగుతుంది. దానివల్ల మానవ మనుగడ మరింత బెటర్‌గాను, సౌకర్యవంతంగాను మారబోతుంది. రైట్. అంత బానే ఉంది. దాన్ని వాడాలి అంటే మనుషులకు ఉద్యోగాలు ఉండాలిగా. డబ్బులు ఎలా సంపాదిస్తాం? వాడాలి అంటే ఇప్పుడు పోయిన చోటే కొత్త ఉద్యోగాలు పుడుతున్నాయి. పుడతాయా? ఎక్స్‌పాండ్ హ్మ్. 100%. ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ ఉంది. మెషిన్ లెర్నింగ్‌లో ఒక బ్యాటరీలు తయారు చేసే కంపెనీ ఉందనుకుందాం అవును. ఎగ్జాంపుల్. అవును. బ్యాటరీ తయారు చేసే కంపెనీలో వాళ్ళు షెల్స్ పెట్టడం గానీ, లిక్విడ్ నింపటం కానీ, దాన్ని టెస్ట్ చేయటం గానీ, రకరకాల ప్రాసెస్‌లో బెల్ట్ మీద మూవ్ అవుతూ వెళ్తుంది బ్యాటరీ. అవును. రకరకాల ప్రాసెస్‌లో. అవును. ఈ ప్రాసెస్‌లో ఒక 1000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారనుకుంటే, 1000 మందిని రిమూవ్ చేసేసి, ఒక 10, 20 మంది మనుషులు పెట్టుకొని, మిగతా పనంతా కూడా మెషిన్
మెషిన్స్తో మనం చేయగలుగుతాం, రోబోట్స్ చేయగలుగుతాం, ఏదో చేయడం అవును, సాధ్యమవుతుంది. చేస్తా. ఉద్యోగాల పరిస్థితి ఏంటి? అక్కడ మనం ఆలోచిస్తుంది ఏంటి, 1000 ఉద్యోగాలు పోయాయి, అవును. 1000 ఉద్యోగాలు రీప్లేస్ అవుతాయా ఇస్ ద క్వశ్చన్. ఎస్. 1000 ఉద్యోగాలు నో డౌటెడ్లీ రీప్లేస్ కావు, అక్కడ రీప్లేస్ కావు, వేరే చోట రీప్లేస్ అవుతాయి, ఓకే. వేరే విభాగంలో రీప్లేస్ అవుతాయి. ఓకే. ప్లస్ ఏ బేస్డ్ లెర్నింగ్ నేర్చుకోవడం ద్వారా యూజ్ అవుతాయి. ఉమ్. ఐ టెల్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే దిస్ ఇస్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను, అవును. నాకు ఒక 10 సాఫ్ట్వేర్లు వచ్చు, ఉమ్. ఏ వచ్చి అంతా చేయగలుగుతుందంటే నా ఉద్యోగం పోతుందా ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎస్. పోదు. ఎందుకు పోదంటే నీకు విఎఫ్ఎక్స్లో ఎలా చేయాలో తెలుసు, యు నో ద కెమిస్ట్రీ ఆఫ్ ద అవును. యానిమేషన్, ఆ అవును. సైన్స్ నీకు తెలుసు, దాన్ని ఎలా వాడాలో, ద నర్బ్స్, పాలిగన్స్ ఆర్ దానిలో ఉన్న ఎఫెక్ట్స్ అన్ని నీకు తెలుసు, దానిలో ప్లగిన్స్ తెలుసు, ఓకే. ఏం చేస్తే ఏమవుతుందో తెలుసు. ఓకే. అంటే యాజ్ ఎ హ్యూమన్ నీకు తెలియాల్సిన తెలుసు. ఆ పవర్కి ఏ పవర్ వాడడం ద్వారా 10 రోజుల్లో చేయాల్సిన పని 5 రోజుల్లో చేయగలుగుతాం. ఓకే. అలా చేయడం ద్వారా మోర్ యాక్యురసీతో అద్భుతమైన అవుట్పుట్ని తీసుకురావడం ద్వారా మనీ జనరేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే. నెంబర్ 1 యాజ్ ఎన్ ఇండివిజువల్. రైట్. సెకండ్ థింగ్, ఒక వ్యూవర్కి బాగా ఎంజాయ్ చేయగలుగుతాడు, ఎంటర్టైన్ అవ్వగలుగుతాడు. రెండో పాయింట్. మూడో పాయింట్, ఈ రకంగా ఒక్క మనం విఎఫ్ఎక్స్ అనుకుంటే మిగతా రకరకాల రంగాల్లో అవును. తను ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్కి ఏఐని జోడించగలగాలి, ఉమ్. అప్పుడు లాభం జరుగుతుంది. రైట్. అదే అంటున్నా. ఇప్పుడు ఇది ఒక సమస్య అయితే హ్యాకింగ్ అనేది ఒక సమస్య. అంటే కారు అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది, అవును. నువ్వు సేఫ్గా కూర్చున్నావు, మ్మ్. నేను నిన్ను చంపేయాలి, నేను ఒక ప్రధానమంత్రిని చంపాలి, ఎవడైనా హ్యాక్ చేసి దాన్ని సముద్రంలోనో ఓ లోయలోనో దూకేలా చేస్తే పరిస్థితి ఏంటి? అయితే ఇదంతా కూడా మనం హైపర్ రియలిస్టిక్గా ఆలోచన చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఓకే. దాని రీజన్ చెప్తాను నేను. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషిని చంపడం కోసమో ప్రోగ్రామింగ్ చేయడం కోసమో అని అంటే అది ఇప్పుడు కూడా సాధ్యమే. ఆ. ఇప్పుడు కూడా సాధ్యమే. ఎలా అంటే ఒక మనిషిని పెట్టొచ్చు, మనిషిని పెట్టి చేయొచ్చు. అది ఇప్పుడు చేస్తాం. నేను ఎక్కడో ఇప్పుడైతే ఒక ప్లానింగ్ జరగాలి, ఒక నలుగురు మనుషులు ఇట్లా పోవాలి, దాన్ని అడ్డుకోవాలి, ఇంకో కారు తీసుకెళ్ళి గుద్దేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ రూమ్లో కూర్చొని నా ఫోన్ ఇలా పట్టుకొని ఆపరేట్ చేయొచ్చు మనం. చేసేసి వాడిని చంపేయంటే నువ్వు ఎలా పట్టుకుంటావు, ఎవరిని అట్ ద పట్టుకుంటావు? సేమ్ టైం మనకి ప్రమాదాన్ని ముందుగా గమనించే సాఫ్ట్వేర్లు కూడా ఏఐలో ఉన్నాయి. ఓకే. రాబోయే ఉపద్రవాన్ని ముందుగానే గుర్తించి ఓకే. దాని థ్రెట్ని అలర్ట్ చేయగలిగి ఓకే. థ్రెట్ నుంచి మనం తప్పించగలిగే సెక్యూరిటీ, ఇప్పుడు చెప్పాను కొత్త ఉద్యోగాలు, అవును. అవును. అవన్నీ ఎథికల్ ఏఐలో వస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయంటే ఇప్పటికీ వచ్చేసాయి ఆల్రెడీ, ఎప్పుడో వస్తాయి కానీ చెప్తున్నది. మన కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు ఒకడెవడో సడన్గా వచ్చేటట్టుగా మనకు ఒక గెస్చర్ వచ్చింది అనుకోండి, అవును. కార్ అనేది ట్రక్ మన స్పీడ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఓకే. ఎలా కంట్రోల్ అవుతుంది అంటే దానికి తెలియదు, కానీ ఒక ప్రమాదం రాబోతుంది అని ముందుగానే గమనించి ఆ గమనించడం ద్వారా అది స్లో అవ్వటమో సైడ్ చేసుకోవడమో తనలో తను ప్రొటెక్ట్ చేసుకునే మెకానిజం కూడాను ఇప్పుడు ఏఐ ద్వారా సాధ్యం అవుతుంది. అది Okay. ఆల్రెడీ దీస్ ఆర్ నాట్ టెస్టెడ్, ఆల్రెడీ ప్రూవెన్, ఆల్రెడీ రన్నింగ్ ఇన్ ద మార్కెట్. ఓకే. ఓకే. అంటే ఏదైనా ఒక ప్రమాదం గంటకు మోగింది అనగానే కారు అలర్ట్ అయ్యి దాని స్పీడ్ కంట్రోల్ కానీ దాని గెస్చర్స్ మారటం కానీ ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడం ఆటోమేటిక్గా లూజింగ్ విత్ అవర్ కంట్రోల్, మన కంట్రోల్ లేకుండా దానంతట అదే మనం రక్షించే అవకాశం ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రోబోటిక్. కరెక్ట్. రోబోటిక్ అయితే దానంతట రక్షించుకోగలుగుతుంది. Okay. కాబట్టి మనం ఎక్కడి నుంచి థ్రెట్ రాబోతుంది అన్న ఆలోచన వల్ల మనం మంచిదే, ఉమ్. కానీ Yes. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. ఓకే. ఎందుకనంటే అది ఎలాగూ థ్రెట్ ప్రొటెక్టివ్ మెకానిజం కూడా ఏఏ నేర్పిస్తుంది. Okay. ఒక ప్రమాదాన్ని క్రియేట్ చేసిన చోటే దాని సొల్యూషన్ కూడా ఉంటుంది. కాబట్టి అవి ఆల్రెడీ వచ్చాయి, ఇంకా మరిన్ని రాబోతున్నాయి. వండర్ఫుల్ అన్న. ఇవాళే తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏఐ క్లాసులు పెట్టాలని, ఏఐ బేస్డ్ క్లాసెస్ స్టార్ట్, అంటే ఏఐ లెర్నింగ్ అనేది మన వాళ్ళు కొంచెం తొందరగానే మేలుకున్నారు అనుకోవచ్చు. సో చాలా విషయాలు చెప్పారు, ఇంకా చాలా ఉంది తెలుసుకోవాల్సింది. సో సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ద్వారా బహుశా మనకి ఏఐ గురించి పూర్తి అవగాహన వస్తుంది అనుకుంటున్నాను నేను. అంతేనా? అంతే. ఇంకా ఉందా చెప్పాల్సింది? ఇంకా దీనికి చెప్పాల్సిన చాలా ఉంది. మనం చాలా ఓన్లీ ఉంది. జనరేటివ్ ఏఐ గురించి మాత్రమే మాట్లాడాం. ఎగ్జాక్ట్లీ. అంటే నిజం చెప్పండి 1% కూడా మనం మాట్లాడుకోలేదు. వండర్ఫుల్. అయితే ఆ, కనీసం సో చాలా వీటి మీద చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో Thank మచ్ you ఫర్ much. కమింగ్. సో చూశారు కదా కెంబూర్ సతీష్ కుమార్ గారితో. ఇది ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.